ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్ను వీక్షిస్తున్నటువంటి వారికి, సంఘ బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ విజ్ఞాపన కూడికను ప్రార్థనాపూర్వకముగా ప్రారంభిస్తూ ఉన్నాము. దయచేసి ఆయా స్థలాల్లో ఉండి లైవ్ను వీక్షిస్తున్నటువంటి వారు ప్రార్థనలో ఏకీభవించండి. స్థానికముగా సంఘ బిడ్డలు కూడా ప్రార్థనలో ఏకీభవించి మహాగణుడు మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మనసారా స్తుతించుకుంటూ మన ఆత్మ దీపాలను వెలిగించమని ఈ రాత్రికాల సమయములో ప్రభు పాదపీఠం మీద వ్రాలుతూ నిశ్చయముగా కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలయ్యా. మహాగణుడా, నీకు స్తోత్రాలు. సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. ఈ వారమంతయు నీ కాపుదల చేత మమ్ములను తండ్రి ఆరోగ్యముతో నింపినవాడా, నీకు స్తోత్రాలు. బలపరిచి మా బలహీనతలన్నిటి నుండి విడిపించి ఈ రాత్రి నాయన ఈ పరిశుద్ధాత్మ విజ్ఞాపన కూడికలో మమ్ములను పరిశీలన చేసుకొనుటకై నిలిపినవాడా, నీకు స్తోత్రాలు. ప్రాణాత్మ దేహ శరీరములను ఈ రాత్రి మీ చేతికి అప్పగించుకొనుచూ ఉండగా నీవే శుద్ధి చేసి మా ఆత్మ దీపములను వెలిగించువాడా, నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. కృపా కనికరములు కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రము. కరుణా కటాక్షము కలిగినటువంటి దేవా, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. లైవ్లో ఎంతమంది ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారిని నాయనా మీరు నిశ్చయముగా ఈ రాత్రి నీ శక్తి చేత, నీ బలము చేత రేపటి దినమునకు నీవు సిద్ధపరచమని స్థానికముగా వచ్చినటువంటి సంఘ బిడ్డలను కూడా తండ్రి నీవే శుద్ధి చేసి రేపటి దినమున నాయన నీ సన్నిధిలో ప్రభువా ఉల్లాసముతో ఆరోగ్యముతో పాలు పంపులు పొందే భాగ్యం ఇచ్చివాడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ విజ్ఞాపన కూడికను ఆది నుండి అంతం వరకు దేవుడు తోడై ఉండి జరిగించులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ కూడికకు వాతావరణాన్ని దేవుడు అనుకూలముగా మార్చి కరెంటుని, సౌండ్ సిస్టాన్ని ఆయన స్వాధీనములోనికి తీసుకొని ఈ రాత్రి రావలసినటువంటి వారిని, వచ్చినటువంటి వారిని కూడా ఆయనే దర్శించులాగున ప్రార్థనాత్మతో ప్రతి ఒక్కరిని నింపులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రారంభము నుండి ముగించేంత వరకు ఆయనే ఈ విజ్ఞాపన కూడికకు తోడయుండి నిశ్చయముగా పాటల ద్వారాగా, ప్రార్థించే మంచి మనస్సు ద్వారాగా దైవజనుణ్ణి మరుగు చేసుకొని నిశ్చయముగా ఈ రాత్రికాల సమయములో ప్రతి ఒక్కరితో మాట్లాడులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ విజ్ఞాపన కూడికకు విరోధముగా రూపింపబడినటువంటి ప్రతి ఆయుధమును దేవుడే నిర్మూలపరచులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఏ విజ్ఞాపనల నిమిత్తమై ప్రార్థించుచు ఉన్నామో ప్రతి విజ్ఞాపనకు దేవుడే సహాయము చేయులాగున పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగములో నుండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతోనూ నిశ్చయముగా ప్రార్థన ఆత్మతోనూ మనలో నుండి యేసయ్యకు మొరపెట్టులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి,
పరిశుద్ధుడైనటువంటి మా యేసయ్య, నీ పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సును బట్టి నిశ్చయముగా ఈ రాత్రికాల సమయములో తండ్రి నీ యందు మరోసారి ప్రభువా అయ్యా హర్షించుటకు, స్థలములో నిలబడి ప్రార్థించుటకు, నీ సన్నిధిలో గోజాడుటకు నీవిచ్చినటువంటి మంచి కృప కొరకై స్తోత్రం. ఈ వారమంతయు కాపాడేవయ్యా, ప్రయాణాలలో తోడై ఉన్నావు తండ్రి. నిశ్చయముగా మా కుటుంబాలలో నీ సమాధానము చేత, నీ యొక్క నెమ్మది చేత, నీ యొక్క తండ్రి కాపుదల చేత ప్రభువా సజీవులుగా నాయన ఈ రాత్రి మమ్ములను నిలిపినందుకై హృదయపూర్వకముగా మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఈ పరిశుద్ధాత్మ విజ్ఞాపన కూడికను ప్రారంభము నుండి తండ్రి ముగించేంత వరకు నీవు తోడై ఉండి మంచి వాతావరణము చేత కరెంటుని సౌండ్ సిస్టాన్ని మీరు మీ స్వాధీనములోనికి తీసుకొని తండ్రి విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధమును నాయన మీరు నిర్మూలపరిచి మా అందరి మీద, లైవ్లో ఉన్నటువంటి వారందరి మీద ప్రార్థించే మంచి మనస్సును మీరు ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ ఏ విషయాల నిమిత్తమై అడుగుచూ ఉన్నామో, మొరపెట్టుచూ ఉన్నామో, నిశ్చయముగా గోజాడుతూ ఉన్నామో తండ్రి, వాటన్నిటికీ జవాబును దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. ముఖ్యముగా మమ్ములను అయ్యా మీరే శుద్ధి చెయ్యమని, ప్రాణాత్మ దేహ శరీరములను పరిశుద్ధపరచమని, అంతరంగములో ఉన్నటువంటి నాయన అయ్యా ప్రతి నీకు వ్యతిరేకమైనటువంటి వేరుని తొలగించమని, తీసివేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నిర్మలమైన మనస్సునివ్వండి తండ్రి. నిశ్చయముగా నిరపరాధి కలిగినటువంటి మనస్సు చేత ప్రభువా అయ్యా నీ ఎదుట నాయన నిలవబడేటువంటి శక్తిని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభువా. ఈ రాత్రి మీ ఆత్మను అనుభవించేటువంటి కృపను అనుగ్రహించండి నాయన. మంచి మనస్సుతో ఈ రాత్రి స్థలములో ఉన్నటువంటి మమ్ములను నిశ్చయముగా ప్రభువా రేపటి దినమును చూచే కృపను కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రారంభము నుండి నీవు తోడై ఉండమని పాటల ద్వారాగా, విజ్ఞాపన ద్వారాగా ఈ రాత్రి నాయన మీరే మాకు సహాయమును దయచేయమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకొని ప్రభునామాన్ని స్తుతిద్దాం. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. నీ ప్రేమ నా పైన నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. పాడదాం అందరూ సంతోషంగా. అందరూ సంతోషంగా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీనుడా
అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడగా మహాగణుడ నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. ఆమేన్. హల్లెలూయా. మరో పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధనా
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. ఇలా నాకెవ్వరు లేరను కొనగా, నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా, నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది, ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరధారలే. నీ దర్శనమే
చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. ఈ అభిషేకము పరమానందమే, ఈ అభిషేకము పరమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నింపితివే. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నింపితివే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. ఈ పరిచర్యలో మహిమానందమే, ఈ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. హల్లెలూయా. దయచేసి ఇంతవరకు పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరిచాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనలను మనం దేవుని చేతికి అప్పగించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు ఉంచి కన్నులు మూసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు చేతికి మనల్ని మనం అప్పగించుకొని, ప్రభువా ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నీ పాదాల చెంతకు వచ్చినటువంటి మమ్ములను విడవకుండా, ఎడబాయకుండా, తల్లి తన బిడ్డను మరిచినా నేను మరువను అన్నటువంటి మాట చొప్పున ఈ రోజు వరకు కూడా తండ్రి నీ ప్రజలకు ఐగుప్తు దేశములో ఏ రీతిగా తోడై ఉన్నావో ఈ రోజు వరకు కూడా తండ్రి మీరు మాకు తోడై ఈ స్థలములో మమ్ములను సజీవులుగా నిలిపారయ్యా. ఈ సెప్టెంబర్ మాసములో తండ్రి అయ్యా ఈ యొక్క నాయన చివరి వారంలో మేమందరం కూడా ఈ 4వ శనివారపు అయ్యా
శుద్ధీకరణ కూడికలో మమ్ములను మేము పరిశుద్ధపరుచుకొనుటకు మీ చేతికి నాయన మమ్ములను అప్పగించుకొని మా ప్రాణ ఆత్మ దేహ శరీరాలను శుద్ధి చేసుకొనుటకు ఈ రాత్రి ప్రార్థించే మనస్సుతో ప్రభువా నీ పాదాల చెంత నాయన సమకూడి ప్రార్థించుచున్న మమ్ములను విడవద్దయ్యా, మరిచిపోవద్దు నాయన. ప్రార్థన చెయ్యనివ్వకుండా ఆటంకపడుచున్నటువంటి ప్రతి విరోధి సంబంధిని బంధించండి. ప్రార్థన చేసేటువంటి మంచి మనస్సు చేత మీరు మమ్ములను నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు నాయన, వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. బలహీనతలలో మీ సన్నిధిలోనికి వచ్చాము తండ్రి, భారముతో నీ సన్నిధిలోనికి వచ్చామయ్యా, నిరుత్సాహముతో నీ సన్నిధిలోనికి వచ్చాము నాయన, నిస్పృహ మధ్యలో నీ సన్నిధిలోనికి వచ్చామయ్యా. ఈ రాత్రి వచ్చిన మమ్ములను నీవు మరిచిపోవుటకు అన్యాయస్తుడవైన దేవుడవు కాదయ్యా. విరిగి నలిగిన మనస్సు చేత బలియాగముగా మా హృదయమును నాయన ఈ స్థలములో తండ్రి పానార్పణముగా పోయబడుచు ఉండగా, నీళ్ళవలే నీ సన్నిధిలో తండ్రి కుమ్మరించుచు ఉండగా మా ప్రార్థన మీరు ఆలకించండి, మా ప్రార్థన మీరు అంగీకరించండి నాయన. ప్రారంభములోనే నీ సన్నిధిని అనుభవించేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మా మధ్యలో ప్రభువా మీరున్నందుకై వందనాలు. మమ్ములను నీ శక్తి చేత నింపుచున్నందుకై వందనాలయ్యా. నీ ఆత్మ కార్యము ఈ స్థలములో జరుగుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. కొన్ని విజ్ఞాపనలు మీ ముందుకు తీసుకొని వచ్చామయ్యా, కొన్ని ప్రార్థన విన్నపములను ఈ రాత్రి మోసుకొని ఈ స్థలంలోనికి వచ్చామయ్యా. ప్రార్థించుచుండగా మా మనవిని మీరు ఆలకించండి, మా ప్రార్థన మీరు అంగీకరించండి అయ్యా. మా మనవులకు మీరు చెవియొగ్గండి దేవా. ప్రతికూలతలన్నీ అనుకూలంగా మార్చబడాలి యేసు నామములో. ఈ రాత్రి నాయన మీరే మమ్ములను మరొక్కసారి ప్రార్థనలో ఉజ్జీవపరుచుచున్నందుకై, బలపరుచుచున్నందుకై నిండు మనస్సుతో మిమ్ములను స్తుతించుచు ఈ రాత్రి ప్రార్థనలో ముందుకు సాగిపోవచ్చు ఉండగా మా భారమంతయు సులువుగా మార్చండి, తేలికగా నాయన మీరు చేయండి తండ్రి. ఈ విజ్ఞాపన కూడికలో ప్రభువా మాతో పాటు లైవ్లో ఉన్నటువంటి వారి కుటుంబాలు కూడా ప్రార్థనలో ఏకీభవించుచు ఉండగా వారిని కూడా మీరు సిద్ధపరచమని, సిద్ధపాటు కలిగినటువంటి నాయన మనస్సు చేత నీ బిడ్డలను మరొక్కసారి ప్రభువా మేలులతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. అందరం ప్రార్థన చేసుకుందాం, మంచి మనస్సుతో ప్రార్థన చేసుకుందాం, నిర్మలమైన మనస్సుతో ప్రార్థన చేసుకుందాం, స్వచ్ఛమైన మనస్సుతో ప్రార్థన చేసుకుందాం, పరిశుద్ధాత్మ మనస్సుతో ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి మా మధ్యలోనికి దిగిరండి నాయన, మా మధ్యలోనికి మీరు దిగిరమ్మని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు నాయన. ఆత్మస్వరూపి స్తోత్రాలు. ఆమె ముందుగా ప్రార్థన విన్నపం ఉంది, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకముగా ప్రతి ఒక్కరూ ఉండండి. దైవజనుడు బ్రదర్ రవి గారి ఆరోగ్యం కొరకు, దైవజనురాలు సునీత గారి ఆరోగ్యం కొరకు, వారికి అనుగ్రహించినటువంటి 20 బిడ్డల ఆరోగ్యం కొరకు, వారి చదువుల కొరకు మరి భారం కలిగి మొట్టమొదటి ప్రార్థన అంశముగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు ఉంచి కన్నులు మూయండి. ప్రార్థనలో మాతో పాటు చెప్పినటువంటి అంశము కొరకు ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థనాపూర్వకముగా ఉందాం. ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదము చేత
ప్రార్థనలో ఉన్నటువంటి కట్టుకునేటువంటి దేవుని యొక్క జ్ఞానము చేత స్థిరమైనటువంటి పునాది కలిగిన ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా ప్రభు పాదాలు పట్టుకొని చేద్దాం. దేవా, దైవజనుణ్ణి నాయన మంచి ఆరోగ్యము చేత మీరు నింపండి, మంచి బలము చేత మీరు నింపండి. నీ దాసుని యొక్క ఆరోగ్యము అయ్యా మెరుగుపరచబడినట్లుగా సహాయము దయచేయండి. దైవజనుడు రవి గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీ బిడ్డ ప్రభువా, నీ యందు నాయన బహుప్రియునిగా అయ్యా సంతోషించేటువంటి సేవకునిగా ఈ పరిచర్య భారాన్ని నాయన కలిగి ముందుకు అడుగులు వేస్తూ ఉండగా నీ దాసుని విడిచిపెట్టొద్దు తండ్రి. నీ దాసుని నాయన మరింతగా నీ పరిచర్యలో వాడుకోనండి. మంచి ఆరోగ్యము చేత విరివిగా సుదీర్ఘమైనటువంటి నాయన అయ్యా సేవలో ప్రభువా నిశ్చయముగా నీవు తోడయుండి అనేక ప్రాంతాలలో బలపరిచి నాయన నీవు తండ్రి అయ్యా వాడుకొనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ దాసునికి మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి ప్రార్థన ఆత్మనివ్వండి నాయన. వివేచన వరమును నీవు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. దినదినము ప్రార్థనలో ఎదిగేటువంటి మంచి కృపనివ్వండి అయ్యా. మీ పాదాలు పట్టుకునేటువంటి భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. దినదినము వాక్యాన్ని చదువుకునేటువంటి కృపను అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలయ్యా. ప్రతి దినము కూడా తండ్రి నీ దాసుని యొక్క ప్రయాణాలు, నీ దాసుని యొక్క పరిచర్య యేసు నామములో తండ్రి వర్ధిల్లాలి నాయన. నీ దాసుని యొక్క ప్రయాణాలలో నీ కాపుదల నిలబడాలి యేసు నామములో. దేవా, నిశ్చయముగా అడుగు పెట్టే ప్రతి స్థలములో నీ దాసుని ద్వారాగా బలమైనటువంటి నీ స్వార్థ కార్యము ఆ స్థలములో జరగాలి నాయన. నీ దాసుడు బోధించుచూ ఉండగా అయ్యా బోధించే ప్రతి మాట వినేటువంటి వారి హృదయాలను అయ్యా కట్టునట్లుగా, స్థిరపరుచునట్లుగా, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరముగా మారునట్లుగా నీ దాసుడు కూడా బోధ ప్రకారముగా జీవించినట్లుగా సహాయము దయచేయండి. నీ వాక్యము ప్రకారముగా అయ్యా నడుచుకునేటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. నీకు స్తోత్రాలు. నీ దాసుని ఈ ప్రాంతములో తలగా నిలబెట్టండి అయ్యా. నీ దాసుని ప్రాంతంలో నాయన బలపరిచి వాడుకొనమని వేడుకుంటున్నాను తండ్రి. నీ దాసుని ప్రేమించి అనుగ్రహించిన అయ్యా భార్య అయిన సేవకురాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. దైవజనురాలకు కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. తను కూడా కుటుంబాన్ని, సంఘాన్ని కట్టుకునే జ్ఞానముతో మీరు నింపమని, బిడ్డలను ఏ రీతిగా చిన్న వయస్సు నుండే నాయన నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా అయ్యా నీ యందు నాయన అయ్యా పెంచాలో తగినటువంటి ఆలోచన చేత అయ్యా జ్ఞానముతో మీరు ముందుకు నడిపించమని వేడుకుంటున్నానయ్యా. నీ దాసురాలు కూడా చేయించున్నటువంటి ప్రార్థన నీవు ఆలకించమని వేడుకుంటున్నానయ్యా. నీ దాసురాలు కూడా దినదినము తండ్రి నీ యందు ప్రయాసపడుచు ప్రార్థించుచు అయ్యా నీ సన్నిధిలో తండ్రి మొరపెట్టుచూ ఉండగా నీ దాసురాలను కూడా తండ్రి ఈ ప్రాంతములో, ఈ స్థలములో ప్రభువా ఇరువురిని నాయన మీరు వాడుకొనమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నిశ్చయముగా నీ ఆత్మ కార్యమునైనా దైవజనుల కుటుంబములో జరుగునట్లుగా కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా దైవజనుని కుటుంబాన్ని ప్రేమించి అనుగ్రహించిన బిడ్డలిద్దరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము. చిన్న వయసు నుండే వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి, బలహీనతలను కూడా తొలగించండి. వయసులో, జ్ఞానంలో, మనుషుల దయలో, నీ దయలో చిన్న వయసు నుండే నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారై ప్రభు అనేకులకు మాదిరిగా నాయన నీ బిడ్డలు చలాకీగా, చురుకుదనముగా, పాటల యందు ఆసక్తి, ప్రార్థన యందు ఆసక్తి, వాక్యము యందు ఆసక్తి కలిగినటువంటి వారై నీ సన్నిధిలో ఎదుగునట్లుగా సహాయం దయచేయండి. నీ బిడ్డలు చదువుతున్న చదువుల్లో కూడా మంచి జ్ఞాపక శక్తిని ఇవ్వండి తండ్రి. వారు కూడా వర్ధిల్లునట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు మొట్టమొదటి ప్రార్థన విన్నపాన్ని ఆయన సన్నిధికి చేర్చుకొని జవాబు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ప్రార్థన చేద్దాం. రెండవ విన్నపముగా రేపటి దినాన ఈ ఫెయిత్ ప్రార్థనా మందిరంలో జరుగుతున్నటువంటి
సకల కోటి పరిశుద్ధుల ఆరాధన ఆశీర్వాదకరముగా జరగాలి. ఇక్కడే కాదు, అనేక స్థలాల్లో ప్రార్థనా మందిరాలలో జరుగుచున్నటువంటి ఈ సకల కోటి పరిశుద్ధుల యొక్క ఆరాధనను దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించులాగున, నిశ్చయముగా ఈ ఆరాధనకు ప్రభువే సహాయము చేయులాగున అనేక మంది ప్రజలను కూడా దేవుడు ఈ ఆరాధనలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించలాగున రేపటి దినాన జరిగే ఆరాధన కొరకు, మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకముగా ఉందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన తండ్రి, నిత్యాశ్రయ దుర్గమా, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, రెండవ విన్నపము, రేపటి దినమున జరుగుతున్నటువంటి సకల కోటి పరిశుద్ధుల ఆరాధన ఈ ఫెయిత్ ప్రార్థనా మందిరములో ఆశీర్వాదకరముగా జరగాలని ప్రార్థిస్తున్నామయ్యా. అనేక ప్రార్థనా మందిరాలలో కూడా అయ్యా ఈ ఆరాధనలన్నీ నాయన క్షేమకరముగా జరిగి ముగించబడాలి. దేవానికి వందనాలు. మంచి వాతావరణము నాయన నీవు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. నిశ్చయముగా ప్రభువా, అయ్యా ఈ ఫెయిత్ ప్రార్థనా మందిరములో అనేక మంది ప్రజలు అయ్యా నీ ఆరాధనలో పాల్గొని దీవించబడులాగున సహాయమును నాయన మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. నిశ్చయముగా ఎవరెవరికి నాయన రేపటి దినము రానివ్వకుండా ఆటంకాలు ఉన్నవో ఆటంకాలన్నిటినీ మీరు తొలగించండి. నీ సన్నిధికి వచ్చేటువంటి అయ్యా మంచి మార్గమును మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని ప్రార్థనా మందిరాలలో జరుగుచున్నటువంటి ఆరాధనలన్నిటి మీద మీ కృప విడుదలవ్వాలి యేసు నామములో. మీ వాత్సల్యము విడుదలవ్వాలి నాయన. ఆరాధనలన్నీ క్షేమకరముగా జరిగి ముగించబడాలి నాయన. ఆ రీతిగా తండ్రి మీరే ప్రజలను తండ్రి సమకూర్చమని, సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలుగా కదిలి రావాలయ్యా. కుటుంబాలుగా కలిసి నిన్ను ఆరాధించాలయ్యా. కుటుంబాలతో నీ సన్నిధిలో నీకు మహిమ కలగాలి. దేవా, నీకు వందనాలు. ఈ సకల కోటి పరిశుద్ధుల ఆరాధనకు ప్రారంభము నుండి నాయన నీవు తోడై ఉండాలి దేవా. మంచి వాతావరణము చేత నాయన అయ్యా నీవే తండ్రి ప్రజలకు అనుకూలమైనటువంటి ప్రయాణాల చేత నీ సన్నిధిలోనికి వారిని నీవే తోడుకొని సిద్ధపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు రేపటి దినమున జరుగుతున్నటువంటి పరిశుద్ధుల ఆరాధనను ఆశీర్వాదకరముగా జరిగించి ముగించి ఆయనే మహిమ పొందినందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరొక ప్రార్థన చేద్దాం. ఈ ఫెయిత్ ప్రార్థనా మందిరంలో చాలా అవసరాలు ఉన్నాయి. నూతనముగా మందిరము నిర్మాణములో ఉన్నది. ఇప్పటి వరకు ఆయన మహిమైశ్వర్యములో సమస్తమును సమకూడి అనుగ్రహించి జరిగిన ప్రతి పనిలో ఆయన సన్నిధిని తోడుగా ఉంచాడు. ఇక జరగవలసినటువంటి మిగిలిన పనులన్నిటిలో కూడా ఆయనే తోడై ఉండి చకచక పనులన్నీ కూడా జరుగునట్లుగా, అవసరమైన ఆర్థిక ద్వారాలు కూడా దేవుడే తెరిచినట్లుగా, మందిరము యొక్క ఈవులన్నీ కూడా దేవుడే అనుగ్రహించి ఆయన మహిమ ఈ స్థలములో నిలిచి ఉండులాగున కిటికీల పరిచర్య, రైలింగ్ పరిచర్య, అదే రీతిగా నిశ్చయముగా మరి ఇంకా సౌండ్ సిస్టమ్ చాలా అవసరాలు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు సకాలములో దయచేయులాగున మరి దైవ సేవకురాలు మందిరం యొక్క అవసరాల నిమిత్తమై నిర్మాణములో ఉన్నటువంటి పనులన్నీ సకాలంలో ముగించబడేటట్లుగా సేవకురాలు మరి ప్రార్థన చేస్తారు. అందరం దయచేసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థనా పూర్వకముగా ఉందాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. అందరం ఏకీభవిద్దాం ప్రార్థనలు. మందిరము పక్షముగా దేవుడే ఈవులన్నిటినీ సమకూర్చేటట్లుగా దైవజనురాలు ప్రార్థించుచూ ఉండగా ఆకాశపు తూములు విప్పి దేవుడు మరుగైనటువంటి ధనమును సన్నిధి పక్షముగా విప్పులాగున ప్రార్థన చేద్దాం.
అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయమందు మందిరం యొక్క నిర్మాణ పనుల నిమిత్తమై ప్రార్థన చేయటం అవును నాయనా, మీకు వందనాలు తండ్రి. అయ్యా, జరగవలసిన పనులన్నింటినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని మనం వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. అయ్యా, ఏ ఏ పనులైతే జరగవలసి ఉన్నవో వాటికి కావలసినటువంటి ఈవులన్నిటిని నీవు సమకూర్చి ప్రభువా సకాలములో ఈ యొక్క మందిరము పనులన్నీ కూడా జరిగించి మనం వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆకాశపు తూములు నువ్వు విప్పండి ప్రభువా. సన్నిధి పక్షముగా మూసివేయబడిన ద్వారములు నువ్వు తెరవండి నాయన. అయ్యా, తూర్పు దిక్కు నుండి, పడమర దిక్కు నుండి, ఉత్తర దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి నీ ప్రజలను విస్తారముగా నడిపించండి తండ్రి. అయ్యా, సన్నిధి కొరకు గుప్పిలు విప్పమని వేడుకుంటూ ఉన్నానయ్యా. పరలోకమందు సహాయమును పంపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీకు మరుగైనది ఏదీ లేదు నాయన. అగాధములో దాచబడినటువంటి ధననిధిని మందిరము పక్షముగా నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, సమస్త పనులన్నిటి నీవు జరిగించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. అయ్యా, మిగిలి ఉన్న పనులన్నిటికీ కావలసిన ఆర్థిక సహాయమును సమకూర్చండి అయ్యా. పనివారిని సమకూర్చండి నాయన. అయ్యా, కావలసిన మెటీరియల్ ని సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా, నీకు వందనాలు తండ్రి. మందిరాన్ని నీవు అలంకరించండి ప్రభువా. నూతనమైన ఆత్మ చేత నీవు నింపి అలంకరించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. సకాలములో నా ప్రభు యొక్క మందిర ఓపెనింగ్ కార్యక్రమం కూడా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, నలుదిక్కుల నుండి సహాయమును నువ్వు పంపించండి అయ్యా. నలుదిక్కుల నీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా, ఈ యొక్క మందిరము పనులన్నీ ఒక్కసారి జ్ఞాపకము చేసుకునండి తండ్రి. అయ్యా, ఈ యొక్క సంఘమును, సంఘ పరిచర్యను కూడా నువ్వు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. నీరు కట్టిన తోటలాగా నువ్వు ఫలింప చేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. అనేక మంది ఆత్మలను నువ్వు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సువిస్తారమైన జన సమూహము నువ్వు తీసుకుని రమ్మని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా, నీ మందలోనికి గొర్రెలు వచ్చినట్లుగా అయ్యా విస్తారమైన జన సమూహాన్ని నువ్వు నడిపించండి ప్రభువా. అయ్యా, క్రొత్త వారిని తీసుకుని రండి అయ్యా. అనేక మంది పరిచారకులను నడిపించండి అయ్యా. ప్రార్థించే గుంపును నడిపించండి ప్రభువా. ఈ పరిచర్య పట్ల నీ చిత్తము, నీ సంకల్పము, నీ ప్రణాళికలు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. భారము కలిగి ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నిశ్చయముగా ప్రార్థనలు చేయనప్పుడు నీ కార్యము నువ్వు జరిగించమని వేడుకుంటూ ఉన్నానయ్యా. యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు మందిరము పనులను సకాలములోనే జరిగించి ముగించి అవసరమైన ఈవులన్నిటినీ తెరిచి ధారాళముగా మెటీరియల్స్ అన్నిటినీ దేవుడే అనుగ్రహించినందుకై సకాలములోనే మందిరము పక్షముగా ప్రభువు కార్యము జరిగించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరొక ప్రార్థన విన్నపాన్ని కూడా చేద్దాం. ఈ ఫెయిత్ ప్రార్థన మందిరానికి వచ్చుచున్నటువంటి విశ్వాసుల యొక్క కుటుంబాల కొరకు, వారి యొక్క రక్షణ కొరకు, వారి కుటుంబాలలో క్షేమము కొరకు, అలాగే ఆయా స్థలాల్లో ఆరాధన చేయించున్నటువంటి విశ్వాసుల యొక్క కుటుంబాల కొరకు కూడా, వారి క్షేమము కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాలన్నీ నిశ్చయముగా ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క రాకడ పర్యంతం వరకు కూడా క్షేమముగా ఉండులాగున చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాసుల కుటుంబాల కొరకు చేయించున్నటువంటి ప్రార్థనలన్నిటి కొరకు ఆకాశమందుండి ఆలకించేటువంటి దేవుని సన్నిధి, దేవుని యొక్క హస్తము సహాయము చేయులాగున ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా యేసయ్య, నీకు వందనాలయ్యా.
విశ్వాసుల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఫెయిత్ ప్రార్థనా మందిరాన్ని ప్రేమించి ఈ ప్రార్థనా మందిరములో ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబాల కొరకు మొరపెడుతున్నామయ్యా. వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాలలో మీరు నిలిచి ఉండండి నాయన. వారి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన వారి ముందు వెనుక నీవు ఆవరించి ఉండమని వేడుకుంటున్నానయ్యా. వారి కుటుంబాలన్నీ కూడా క్షేమముగా నీ సన్నిధిలో వారం వారం నిలబడాలి యేసు నామములో. ఆ రీతిగా తండ్రి నీవు కార్యాలను జరిగించుచున్నందుకై స్తోత్రాలు. వారి కుటుంబాల మీద ఏలుబడి చేయుచున్న ప్రతి నాయన వ్యతిరేకమైనటువంటి పోరాటాలను అణిచివేయండి అయ్యా. ప్రతి సాతాను క్రియను యేసు నామములో బంధించండి అయ్యా. విశ్వాసుల కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి గలిబిలిని యేసు నామములో తొలగించండి. వాటి నుండి వారిని మీరు విడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. విశ్వాసుల కుటుంబాలలో నిశ్చయముగా శాంతి సమాధానములు కలగాలని అయ్యా, నెమ్మదితో నాయన నిర్భయమైనటువంటి కుటుంబాలుగా వారి కుటుంబాలను ఎందుకు కట్టబడాలని నాటబడి ఫలించాలని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలయ్యా. విశ్వాసులను మీరు విడిచిపెట్టొద్దయ్యా. వారి అవసరాలను మీరు తీర్చండి. వారి అక్కరలను మీరు తీర్చండి. వారి విషయాలలో మీరు ముందుండమని ప్రార్థిస్తున్నానయ్యా. వారి కన్నీటిని తొడవండి అయ్యా. మనోధైర్యముగా మీరు ఉండండి అయ్యా. వారికి కలిగే ప్రతి నష్టమును మీరు పోడ్చమని ప్రార్థిస్తున్నాను. వారి అప్పు నుండి విడిపించండి నాయన. ఆర్థిక సంబంధమైనటువంటి విషయములో వారు పడుతున్న మనోవేదన ఆశీర్వాదంగా మార్చండి అయ్యా. విశ్వాసుల కుటుంబాలలో చెదిరిపోయి విడిపోయి కుటుంబాలన్నీ గలిబిలిగా ఉన్న కుటుంబాలు నీ యందు కట్టబడాలి యేసు నామములో. మరణానికి చేరువైన విశ్వాసుల కుటుంబాలు మరొక్కసారి నీ సన్నిధిలో క్షేమముగా కట్టబడాలి. అవిశ్వాసమైనటువంటి విశ్వాసులుగా ఒకవేళ ఉంటే మరోసారి వారిని నాయన విశ్వాసములో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. వారి వ్యాపారాన్ని దీవించండి. విశ్వాసుల యొక్క ఉద్యోగాలను దీవించండి. వారి చేతి పనులను దీవించండి. వారికి అనుగ్రహించినటువంటి నాయన కుటుంబాలను నాయన మీరు దీవించండి. యవనస్తులను మీరు పట్టుకొనమని వేడుకుంటున్నానయ్యా. విశ్వాసుల కుటుంబాలలో యవనస్తులను తండ్రి అయ్యా నీవే నాయన నీ పరిచర్య విషయమై రేపమని ప్రార్థిస్తున్నానయ్యా. నిశ్చయముగా మంచి మంచి శుభకార్యాలు వారి కుటుంబాలలో జరగాలి. వారి కుటుంబాలలో వివాహానికి ఎదురైనటువంటి యవనస్తులుంటే తగిన సమయంలో వారికి వివాహాలు జరుగునుగాక. వివాహాలు జరిగి సంతానము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి మూయబడిన గర్భాలు తెరవబడునుగాక. కుమారులు కుమార్తెలు అనుగ్రహించబడినటువంటి వారు ఒకవేళ తండ్రి అయ్యా ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ ఉంటే అటువంటి వారికి తండ్రి ఏదియూ తక్కువ కాకుండా సర్వ సమృద్ధి అనుగ్రహించబడునుగాక. విశ్వాసుల కుటుంబాలన్నీ కూడా అయ్యా రక్షణ పొందాలయ్యా. రక్షణ లేనటువంటి వారి కుటుంబాలలో యేసు నామములో రక్షణ కలుగునుగాక. ఆ రీతిగా మీరు కార్యాలను జరిగించుచున్నందుకై మీరు కార్యాలను చేసినందుకై నిండు మనసుతో మిమ్మలను స్తుతిస్తున్నానయ్యా. విశ్వాసుల కుటుంబాలు నాయన క్షేమముగా ఉండాలి. వారు మీ సన్నిధిలో ఇచ్చుచున్న కానుకలైన దశమ భాగములైన పిడికిలి బియ్యములైనను వాటిని నూరంతలుగా మీరు దీవించమని వేడుకుంటున్నాను. వాటికి తగినట్లుగా నాయన మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. వారిని విడవకుండా ఎడబాయకుండా మరింతగా వర్ధిల్లేటట్లుగా చేయండి నాయన. వారి ప్రయాణాలలో తోడై ఉండండి. కుటుంబాల విషయమై వారు పడుతున్నటువంటి వేదన చింత సమస్తమును నాయన సమాధానకరముగా మారునుగాక. నిశ్చయముగా నాయన మేము చేస్తున్న విశ్వాసుల కుటుంబాల కొరకు ఈ ప్రార్థన మీరు ఆలకించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు విశ్వాసుల కుటుంబాలను క్షేమముగా ఉంచినందుకై రేపటి దినమున వారు ప్రభు సన్నిధిలో కనబడి ప్రభు యందు ఆనందించే కృపను అనుగ్రహించిన స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరో ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా
ఈ ప్రాంతం యొక్క మార్పు కొరకు, లింగాయపాలెం ఫ్లాట్ల యొక్క ప్రాంతంలో ప్రజలందరూ మార్పు చెందులాగున, మారి ప్రభు సన్నిధికి వచ్చేలాగున. మార్పు అంటే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ త్రాగుడులో నుండి విడిపించబడాలి. లోకంలో ఉన్నటువంటి వారు విడుదల పొంది ప్రభువుని తెలుసుకొని ప్రభు సన్నిధికి వచ్చేలాగున. ఈ ప్రాంతంలో కూడా చాలా అవసరాలు ఉన్నాయి. వాటి నిమిత్తమై కూడా ప్రార్థన చేద్దాం. ఈ లింగాయపాలెం ఫ్లాట్లు ప్రాంతం యొక్క మార్పు కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏకీభవించండి. అందరూ కూడా ఏకీభవించి ప్రార్థనాపూర్వకముగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఆరోగ్య ప్రదాత, అల్పులమై ఉన్నటువంటి మా జీవితాలలో, నిష్ప్రయోజనమైనటువంటి మా బ్రతుకులలో, శూన్యములో ఉన్నటువంటి నాయన మా జీవితాలను తండ్రి వెలికి తీసి మమ్ములను ప్రభువా వెలపెట్టి నీవు కొని విలువగలిగినటువంటి వారిగా నీ సొత్తుగా మార్చుకున్నావు. మేము నీ ప్రజలమై ఉన్నాము. నీవు మా దేవుడవై ఉన్నావయ్యా, నీవు మా తండ్రివై ఉన్నావయ్యా. నీకు స్తోత్రాలు. ఈ ప్రాంతము నిమిత్తమై ప్రార్థిస్తున్నాము. ఈ ప్రాంతములో మార్పులు కలగాలని ప్రార్థిస్తున్నాము నాయన. రోడ్లు అవసరమై ఉన్నది ఈ ప్రాంతానికి, ఇంటి డోరు నెంబర్లు అవసరమై ఉన్నవి నాయన. చాలామంది ప్రజలు ఇండ్లు లేక, స్థలాలు లేక తండ్రి వేదన పడేటువంటి వారి నిమిత్తమై కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. నీవే జ్ఞాపకము చేసుకోనండి. సరైనటువంటి నాయన అయ్యా స్ట్రీట్ లైట్లు లేవు, సరైనటువంటి వాటరు సౌకర్యము లేదు అయ్యా. ఇవన్నీ నాయన ఈ ప్రాంతానికి అవసరమై ఉన్నవి. తగిన రీతిగా ఈ ప్రాంతంలో ప్రజలు కూడా మార్పు చెందాలి. చాలా మంది త్రాగుడుకు బానిసలైపోతూ ఉన్నారయ్యా. చాలా మంది లోకంలో పడిపోతూ ఉన్నారయ్యా. చాలా మంది నాయన అయ్యా నిన్ను ఎరిగి కూడా అయ్యా పడిపోతూ, జారిపోతూ, త్రొట్టిల్లిపోతూ ఉన్నారు తండ్రి. అటువంటి వారందరినీ నాయన మరొక్కసారి నీవు పట్టుకోనండి. అటువంటి వారిలో మార్పు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. చిన్న చిన్న పిల్లలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని అయ్యా నిండు వృద్ధాప్యములో ఉన్నటువంటి వారి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక తండ్రి వ్యసనానికి బానిసలుగా మారిపోతూ ఉన్నారు. చిన్నపిల్లలు సిగరెట్లకు అయ్యా, పెద్దవారు పేకాటలకు అయ్యా, నడి వయసు కలిగినటువంటి వారు త్రాగుడుకు అయ్యా, అనేకులు తండ్రి లోకంలో పడిపోయి ప్రభువా అయ్యా నాయన నీ యందు ఆనందించలేక, హర్షించలేక బలహీనులైపోయి నాయన మరణించుచున్నటువంటి వారిని మరొక్కసారి నీవు దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు ఉన్నటువంటి వ్యసనాలలో నుండి విడిపించండి. వారందరినీ నాయన నిశ్చయముగా ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ప్రతి అవసరాన్ని నీ మహిమైశ్వర్యములో నీవే తీర్చినందుకై నిన్ను స్తుతిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ ప్రాంతాన్ని పట్టుకొని, ప్రాంతంలో ఉన్న ప్రతి అవసరాన్ని ఈ ప్రాంతంలో నిశ్చయముగా దేవుని యొక్క కృపచేత అయ్యా ఆయనే మార్పును కలిగించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరొక ప్రార్థన విన్నపాన్ని కూడా చేద్దాం. విశ్వాసులలో చాలామంది బలహీనులై ఉన్నారు, చాలామంది రోగులై ఉన్నారు, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు, బలహీనమైనటువంటి కట్ల చేత బంధింపబడినటువంటి వారు ఉన్నారు. విశ్వాసుల కుటుంబాలలోనే కాదు, ఆయా స్థలాల్లో ఆత్మీయుల కుటుంబాలలో, ప్రార్థనా పరుల కుటుంబాలలోనూ, హాస్పిటల్స్లలో కూడా చాలామంది రోగులు మరణ పడకల మీద పోరాడుచున్నటువంటి వారు ఉన్నారు. వారందరి స్వస్థత కొరకు కిడ్నీల సమస్య అయినా, తల సమస్య అయినా, లివర్ల సమస్య అయినా, కాళ్ళ సమస్య అయినా, కళ్ళ సమస్య అయినా, మెదడు సమస్య అయినా, నరాల సమస్య అయినా, HIV సమస్య అయినా, క్యాన్సర్ సమస్య అయినా, ఇంకా చెప్పుకోలేని పెద్ద పెద్ద సమస్యలలో ఉన్నటువంటి వారందరినీ దేవుడే స్వస్థపరిచేటట్లుగా, మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లుగా మన మధ్యలో ఉన్న తమ్ముడు సాల్మన్ ప్రార్థన చేస్తాడు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దైవమైన దేవా, నాయనానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో దేవా, ఇంతవరకు ప్రభా మా ముందు దైవజనులు ప్రాంతం కొరకు, సంఘం కొరకు ప్రభా ప్రార్థన చేసి ఉన్నారు. ప్రార్థనలను మీరు ఆలకించి ఉన్నారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో తండ్రి, సమయంలో ప్రభు మేము సంఘంలో ఉన్న కుటుంబం క్షేమము కొరకు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నాయన, ఒక్కొక్క బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. ఈ ప్రాంతమే కాదు ప్రభా, దేశమే కాదు కానీ సర్వ సృష్టిలో ఏ బిడ్డ అయితే ప్రభా, ఏ మానవాళైతే ప్రభా ఏ రోగముతో, ఏ శాపముతో, ఏ సమస్యతో బాధపడుతున్నదో ఒక్కొక్కరు మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మీ గాయంలో ఉన్న శక్తిని ప్రభా మీరు ఈ క్షణమే ప్రచురింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నైనా, ఏ రోగముతో ప్రభా, ఏ బాధతో, ఏ అనారోగ్యంతో ప్రభా ఏ బిడ్డైతే బాధపడుతున్నదో ఈ క్షణమే ప్రభా వారి యొక్క బాధ ఎడల, వారి యొక్క శాపం ఎడల ప్రభా మీ రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ప్రభా మీ కృపను చూపించండి, మీ వాత్సల్యము చూపించండి తండ్రి. వారికి కలిగిన ప్రభా ప్రతి విధమైన బాధ యేసు నామములో ఈ క్షణమే మీరు తుడిచివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. రాజా, మీకంటే నమ్మదగిన వాడెవడు? మీకంటే ప్రభా ఈ లోకములో ప్రభా సర్వ మానవాళ్ళని ప్రభా బాగు చేయగలిగిన వాడెవడు తండ్రి? వారి శరీరమే కానీ, మనస్సునే కానీ, కుళ్ళు పట్టిన దేహమనే కానీ ప్రభా బాగు చేయటకు మీరు సమర్థుడవు, శక్తి కలిగిన వాడవు తండ్రి. నాయనా, ఇదిగో మేమైతే ప్రభా ఈ సన్నిధిలో సమయంలో ప్రభా మీ యొక్క సన్నిధిని ప్రభా మేమైతే ప్రభా ఒక్కొక్కరి ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించండి దేవా. ఒక్కొక్క బిడ్డ మీరు ముట్టండి తండ్రి. ఏ యొక్క వ్యాధితో, ఏ రోగముతో, ఏ యొక్క బలహీనత ప్రభా ఏ బిడ్డ అయితే బాధపడుతున్నదో ఈ క్షణమే మీరు ప్రభు మీరు వెంటనే కార్యం వచ్చి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ప్రభా మీ కృపను చూపించండి, మీ వాత్సల్యం మీరు చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా అలనాడు ప్రభు మీరు మీ యొక్క వస్త్రపు కొంగు ముట్టుకున్నప్పుడు స్వస్థపరిచినట్లుగా మీ వాక్కు ద్వారా కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న యొక్క శిష్యులను మీరు స్వస్థపరిచినట్లుగా, మరణించిన లాజరును ఉదయాన్ని మీరు లేవనెత్తినట్టుగా ప్రభా అదేవిధంగా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒక్కొక్క బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచి వారికి ఉన్న శాపమును, వారికి ఉన్న అనారోగ్యమును, వారి మనసుకు పట్టిన రోగమును మీరు ఈ క్షణమే తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు తప్ప వేరొక మార్గము లేదు, మీ నామం తప్ప వేరొక నామము లేదని మేమైతే విశ్వసించి మీ నామమును బట్టి ఒక్కొక్క బిడ్డను మీకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. మీరే ప్రభా మీ గాయపైన హస్తముతో మీరు ముట్టి మీ బలిష్టమైన కార్యమును ప్రభా పెట్ల మీరు తొలగించి మీ సన్నిధిలో మీ సముఖంలో ప్రభా సజీవ సాక్షుల వల్ల మీరు లేవనెత్తుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ప్రభా మీ కృపను చూపించి మీ కరుణ కటాక్షలపై ఒక్కొక్కరిపై మీరు చూపించి మీరే ఈ సమయంలో ప్రభా మేము చేసిన ప్రార్థన ఆలకించి ఆమెను అంగీకరించి మీ నామానికి మేము తెచ్చుకున్నామని యేసు నామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చేసిన ప్రార్థన విశ్వాసుల కుటుంబాలలో స్వస్థత కొరకు, ఆయా స్థలాల్లో ఉన్న ఆత్మీయుల కుటుంబాలలో బలహీనమై ఉన్నటువంటి వారి స్వస్థత కొరకు, మరణ పడకల మీద పోరాడుచున్నటువంటి వారి స్వస్థత కొరకు, కిడ్నీలలో రాళ్ల చేత, కంటి సమస్య చేత
నరాల బలహీనత చేత, హెచ్ఐవి చేత, క్యాన్సర్ చేత, తల సమస్య చేత, శరీరంలో ఏ వ్యాధి చేత అయినను ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, హాస్పిటల్స్లో ఉన్నటువంటి రోగులను వారందరినీ కూడా దేవుడు స్వస్థపరిచి సకాలంలోనే మంచి ఆరోగ్యాన్ని దయచేసినందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే చివరిగా మరొక ప్రార్థన విన్నపము ఉన్నది. ఆ ప్రార్థన విన్నపము కొరకు కూడా ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా దేశ క్షేమము కొరకు, అధికారుల యొక్క క్షేమము కొరకు, మొన్నటి వరకు కురిసినటువంటి భయంకరమైనటువంటి వర్షము చేత ఆ వర్షాలలోనే కుటుంబాలన్నీ విడిపోయి చెదిరిపోయి, కుటుంబాలన్నీ కూడా నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలను దేవుడు చాలా వరకు ఆదుకున్నాడు. ఇంకా మిగిలి ఉన్నటువంటి వారి యొక్క సహాయము కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వాటితో పాటు మన ఆత్మీయుడు మరొక సహోదరుడు కిరణ్ బ్రదర్ కూడా ఓ ప్రార్థన విన్నపాన్ని తెలియచేశాడు. వారికి అనుగ్రహించినటువంటి వ్యాపారంలో కలిగే నష్టము విషయమై, శరీర బలహీనత విషయమై దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించాలని ప్రార్థన విన్నపాన్ని కోరాడు. మరి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈ ప్రార్థన విన్నపాన్ని మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు రాంబాబు ప్రార్థన చేస్తాడు. వచ్చి దయచేసి ప్రార్థనలో ఏకీభవించినటువంటి వారందరూ ప్రార్థనాపూర్వకముగా ఉందాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మా దేశమంతయు క్షేమముతో సస్యశ్యామలముగా, పాడి పంటలు కలిగినటువంటి దేశముగా, నీరు పారు దేశముగా, వనరులన్నీ నాయన సమృద్ధి కలిగిన దేశముగా తండ్రి, నిశ్చయముగా మంచి ప్రాజెక్టులు కలిగినటువంటి దేశముగా, మా దేశములో తండ్రి ఏ కలహాలు లేనటువంటి దేశముగా, శాంతి సమాధానముతో నిండుకున్నటువంటి దేశముగా నాయన, రక్షణ కలిగిన దేశముగా, నీ యందు సంతోషించే దేశముగా నాయన, ఈ దేశమంతటిని మీరు అయ్యా మార్చమని, మలచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. సకాలములో వర్షాలు కురవాలి, సకాలములో పంటలు పండాలి, సకాలములో నిశ్చయముగా వనరులన్నీ సమకూర్చబడాలి నాయన. అయ్యా, అధికారుల యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. వారు కూడా సరైనటువంటి తండ్రి పాలనలో ప్రభువా అయ్యా ముందుకు అడుగులు వేయిచూ ఉండగా మంచి జ్ఞానము చేత, ఆరోగ్యము చేత తండ్రి వారిని మరింతగా మీరు బలపరచమని వేడుకుంటున్నానయ్యా. నీకు స్తోత్రాలు. అధికారులను కూడా మీరు విడిచిపెట్టొద్దు ప్రభువా. వారిని కూడా నాయనా మీరు మీ రక్షణ ఆనందమైనటువంటి సంతోషములో అయ్యా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకము చేసుకోనండి. గడిచిన దినాల్లో భయంకరమైనటువంటి వర్షాల చేత ఆయా ప్రాంతాలు, ఆయా నాయన గ్రామాలు, ఆయా పల్లెలు, పట్టణాలన్నీ నాయన వరదలతో మునిగిపోయి వరద బాధితులుగా చాలా మంది నిస్సహాయమైన స్థితిలోనికి వెళ్ళి దిక్కుతోచని స్థితిలో కుటుంబాలను కోల్పోయిన వారు ఉన్నారయ్యా. కుటుంబాలలో బిడ్డలను కోల్పోయినటువంటి వారు ఉన్నారు, యజమానులను కోల్పోయినటువంటి వారు ఉన్నారయ్యా. కుటుంబాలు చెల్లా చెదురైపోయి విడిపోయినటువంటి వారు ఉన్నారయ్యా. ఇప్పుడిప్పుడే మరలా నాయన వారందరూ ఒకే చోటకి తండ్రి సమకూడుతూ ఉండగా విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి. రేపల్లె ప్రాంతం, విజయవాడ ప్రాంతం, ఖమ్మము ప్రాంతం, ఇంకా చెప్పుకోలేనటువంటి అనేక ప్రాంతాలలో తండ్రి ఈ వరద బాధితులు ఉంటూ ఉండగా వారందరికీ యేసు నామములో చాలా వరకు సహాయం అందింది. ఇంకా మిగిలి ఉన్నటువంటి వారికి కూడా నీ సహాయము యేసు నామములో అందునుగాక. ఆ సహాయము నిమిత్తమై మీరు అధికారులను దర్శిస్తారు, సేవకులను లేవనెత్తుతారు.
అయ్యా ఉన్నతమైనటువంటి వారిని ప్రేరేపిస్తారో వారందరికీ వెనువెంటనే నాయన అయ్యా మంచి సౌకర్యాలు కలగాలి ప్రభువా. గృహాలు నష్టపోయినటువంటి వారు ఉన్నారు, వస్తువులు నష్టపోయినటువంటి వారు ఉన్నారు, ప్రాణ నష్టం జరిగిందయ్యా, జన నష్టం జరిగిందయ్యా, ఆస్తి నష్టం జరిగింది నాయన. అవన్నీ మీరే ఉండి పోడ్చమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరు సహాయం చేయగలిగిన సమర్థుడవయ్యా. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదన్నావయ్యా. అయ్యా మీరు సహాయం చేయండి నాయన. వారికి మీరు సహాయమును పంపించమని ప్రార్థిస్తున్నానయ్యా. మరలా అటువంటి నాయన వాతావరణపు ఛాయలు ఏ ప్రాంతాలలో తండ్రి జరగకుండా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరలా అటువంటి ప్రాంతాలలో పచ్చని సస్యశ్యామలమైనటువంటి స్థితిని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఆ కుటుంబాలకు కాపుదల, భద్రత, క్షేమాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఆ కుటుంబాలలో నిశ్చయముగా తండ్రి ఎంతవరకు ప్రభువా అయ్యా సంతోషము లేదో ఆ సంతోషాన్ని మీరే అనుగ్రహించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అలాగే సహోదరుడు ఆత్మీయుడు కిరణ్ బ్రదర్ గారికి అనుగ్రహించిన కుటుంబం కొరకు కూడా చిన్న ప్రార్థన విన్నపాన్ని కోరారు. వారి నిమిత్తమై కూడా ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవా నీకు వందనాలు అయ్యా. మా ఆత్మీయుడు సహోదరుడు కిరణ్ బ్రదర్ గారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాము. వారిని ప్రేమించి ఇచ్చిన కుటుంబము కొరకు ప్రార్థిస్తున్నాము. వారిని ప్రేమించి అనుగ్రహించిన వ్యాపారము నిమిత్తమై ప్రార్థిస్తున్నాము నాయన. జ్ఞాపకము చేసుకోనండి. చాలా అప్పు ఉంది, వాటి విషయమై ప్రార్థన చేయమని కోరారయ్యా. చాలా బలహీనంగా ఉన్నాను, ప్రార్థన చేయమని అడిగారయ్యా. చాలా అవసరాలు ఉన్నటువంటి వ్యాపార విషయములో ఉంది, ప్రార్థించమని అడిగారు ప్రభువా. అయ్యా వారికి నీవే ఈవులన్నిటినీ అనుగ్రహించండి. వారికి ఉన్నటువంటి అవసరాలను తీర్చండి. వారికి ఉన్నటువంటి అక్కర్లన్నిటినీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి ముందుండి సమస్తమును వ్యాపారము విషయములో మంచి జ్ఞానముతో నాయన అయ్యా మరింతగా మీరు హెచ్చించమని, మీ దైవ జ్ఞానాన్ని అయ్యా బిడ్డ మీద మీరు నిలపమని, మంచి ఆరోగ్యము చేత నాయన మీరు ముందుండి నడిపించమని, అయ్యా ఇచ్చినటువంటి కుటుంబాన్ని కూడా వర్ధిల్లేటట్లుగా చెయ్యమని, అంచెలంచెలుగా ఇస్సాకును వృద్ధి చేసినట్లుగా క్రమక్రమముగా బిడ్డ కూడా వృద్ధి పొందినట్లుగా నీవే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డతో పాటు చాలా మంది ప్రార్థన సహాయం కోరారయ్యా. ప్రార్థన అవసరతలు కోరారు నాయన. కుటుంబాలలో చాలా అప్పులు ఉన్నాయి. వ్యాపారం మరలా తిరిగి ప్రారంభించాలని, చాలా వరకు తండ్రి నిస్సహాయమైన స్థితిలో ఉన్నాము అని చాలా మంది ప్రార్థన అవసరాలు కోరారు. వారికి ఎంత అప్పున్నా తొలగించండి, తీర్చండి. నిశ్చయముగా వారి వ్యాపారాలను మరలా వృద్ధి పొందించండి. వారిని మరలా తండ్రి నీరు కట్టిన తోటగా మీరు మార్చి మహిమను పొందమని ప్రార్థిస్తూ అయ్యా ఈ రాత్రికాల సమయంలో వారి కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలే రావాలి అయ్యా. నిశ్చయముగా వారు నీ సన్నిధిలోనికి వచ్చి దుఃఖముఖీరాలుగా ఉండునట్లుగా కాకుండా సంతోషించి అయ్యా స్థలాలలో నుండి తిరిగి వెళ్ళునట్లుగా మరలా వారికి చేతి పనులను, చేతుల నిండా ఆర్థిక సహాయాన్ని మరలా నీవు వారికి అనుగ్రహించవలసినటువంటి నాయన సహాయం అంతటిని అనుగ్రహించమని, వారి అవసరాలను తీర్చమని, అప్పులు ఎంతున్నా యేసు నామములో వారి రుణములన్నీ కొట్టివేయబడునుగాక. వారి వ్యాపారాలు మరలా నిశ్చయముగా కొనసాగించుకొందురుగాక. వారి వృత్తిలో వారు విజయాన్ని చూచుదురుగాక. వారికి ఏ మేలు తక్కువ చెయ్యని దేవుడు వారికి తోడయుండి సహాయము చేయునుగాక. నిశ్చయముగా తండ్రి ఈ ప్రార్థన మీరు ఆలకించారని విశ్వాసముతో యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు చేసిన ప్రార్థన విన్నపాలన్నీ కూడా ప్రభువు ఆకాశము నుండి ఆలకించి అంగీకరించి ఆయనే ఆమేనని జవాబును పలికి ఈ ప్రార్థన విషయాలలో మనము రానున్నటువంటి దినాలలో జవాబులన్నీ పొందుకొని సాక్షులుగా నిలబెట్టుకున్న యేసయ్యను మరొక్కసారి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.
ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఎందుకో ప్రభు నా హృదయాన్ని ప్రేరేపించాడు. ఇప్పటి వరకు మనమందరం మంచి మనస్సుతో ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినటువంటి మనందరికీ ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ప్రార్థించిన ప్రతి విన్నపాన్ని, ప్రతి విషయాన్ని దేవుడు విని ఖచ్చితంగా వాటికి మనకు జవాబును అనుగ్రహిస్తాడు అని ఒక నమ్మకం. జవాబునిస్తాడు, అనుగ్రహిస్తాడు, మంచిది. అయితే ఎప్పుడు ఇస్తాడో, మనం చేసినటువంటి ప్రార్థనలన్నీ ఆయన ఆలకించి అంగీకరించి ఎప్పుడు మనకి ఈ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడో ఒక చిన్న విషయాన్ని మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూచినప్పుడు, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వాక్యం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూచినప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట. ఎజ్రా ఏడ్చుచు దేవుని యొక్క మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఎజ్రా దేవుని యొక్క మందిరం దగ్గరికి సాష్టాంగపడి దేవుని సన్నిధిలోనికి వచ్చి పాపములన్నీ ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఎజ్రా వాస్తవానికి అసలు పాపం అనేటువంటిది ఏదియూ చేయలేదు. అయినను తన పితరులు, తన పూర్వీకుల యొక్క పాపము నిమిత్తమై దేవుని సన్నిధిలో ఏడ్చుచు భారవంతమైనటువంటి మనస్సుతో, విరిగి నలిగినటువంటి మనస్సుతో, విధేయత కలిగినటువంటి మనస్సు చేత దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత పాపములన్నీ కప్పుకొని కాదు. చాలా మంది కప్పుకుంటూ ఉంటారు పాపాలను. కానీ ఎజ్రా యొక్క మనస్సు ఏంటయ్యా అంటే, వాటిని కప్పుకునే మనస్సు అయితే తనలో లేదు, కానీ ఒప్పుకునే మనస్సు ఉంది. ఎప్పుడైతే మనం ఒప్పుకొని ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తి కనికరించబడతాడు. మన జీవితంలో మనం ఎప్పుడయ్యా దేవుని యొక్క కనికరము చూడగలిగేది అంటే మనం ఒప్పుకున్నప్పుడు. ఒప్పుకోలు ప్రార్థన చేయాలి, ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో చాలా మంది జీవితంలో ఈ ఒప్పుకోలు ప్రార్థన లేదు, ఈ ఒప్పుకొని ప్రార్థన చేసే మనస్సు లేదు. అందుకే చాలా ప్రార్థనలన్నీ కూడా సఫలమవ్వలేని స్థితి. అందుకనే ఎందుకో మరోసారి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించి, ఎజ్రా ఏడ్చుచు దేవుని సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన చేసినట్లుగా ఈరోజు మనమందరం కూడా ఒప్పుకొని, మాట విషయమై ఒప్పుకోవాలా, చూపు విషయమై ఒప్పుకోవాలా, అంతరంగము విషయమై ఒప్పుకోవాలా, దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయమై ఒప్పుకోలు ప్రార్థన ఏదైనాను ఇంకా నీ జీవితంలో మిగిలిపోయిందా? అయితే ఈ రాత్రి దేవుని పాదాల చెంత మోకరించిన నీవు ఒప్పుకొని ప్రార్థించి, అప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ ప్రార్థనను తప్పకుండా సఫలము చేస్తాడు. ఆమె ఖచ్చితంగా ఇదే ప్రార్థన మరొక చోట మనం చూస్తాం. పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన. లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూడగలిగినప్పుడు అక్కడ పరిసయ్యుడు ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని? నిలువబడి, దేవా నేను ఇతరుల మనుషుని వలె లేక ఇతరుల యొక్క
ఏమండి వారితో పోల్చుకునేటువంటి మనస్సు, తన వ్యక్తిగత విషయాన్ని ఒప్పుకునే మనస్సు లేదు. ఈ సుంకరి వలె నైనను చూడండి, పరిసయ్యుని ప్రార్థన ఉన్నది, సుంకరి ప్రార్థన ఉన్నది. సుంకరి ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? దేవా, నేను పాపినేనయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా సరిపోనటువంటి వాడను. నిన్ను వేడుకొనుటకు, నిన్ను బ్రతిములాడుకొనుటకు, ప్రార్థించుటకు, నీ సన్నిధిలోనికి వచ్చుటకు కూడా అర్హుడను కానయ్యా. నేను పాపాత్ముడనయ్యా. ఒప్పుకునేటువంటి ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, ఇదే కదా విరిగి నలిగినటువంటి మనస్సు. దేవుడు ఎవరికి ఆసన్నుడుగా ఉంటాడయ్యా అంటే, విరిగి నలిగిన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో, ఒప్పుకునేటువంటి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఆసన్నుడుగా ఉంటాడు ఆయన, వారికి సమీపముగా ఉంటాడు. ఓ దైవజనుడు తనకు అప్పగించబడినటువంటి కాలాన్ని, పరిచర్యను, సమయాన్ని సమస్తమును ముగించుకొని చివరి దినాలలో మరణ పడకల మీద మరణముతో పోరాడుచున్నప్పుడు ఆ సంఘములో ఉన్నటువంటి ఒక ఆత్మీయ బిడ్డ, ఒక యవనస్తుడు ఆ దైవజనుని కలవటానికి చివరిసారిగా వచ్చి ఆ దైవజనుని పలకరించి ఆ దైవజనుని యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేయటానికి వచ్చాడు. ఆ దైవజనుడు ఆ యవనస్తుని చూచి, అయ్యా, దేవుడు నాకు అప్పగించినటువంటి సమయాన్ని చాలా వృధా చేసుకున్నాను, సమయాన్ని చాలా పోగొట్టుకున్నాను, దేవుడు నాకు అప్పగించినటువంటి పరిచర్య విషయంలో చాలా అపనమ్మకముగా ఉన్నాను, జీవించాను. అయినను ప్రభువు నన్ను క్షమించుకొని ఆయన పరిచర్య విషయమై నన్ను నిలవబెట్టి ఈ రోజు వరకు కూడా నన్ను వాడుకున్నాడయ్యా. నా పరిచర్యను నేను ముగించుకొని ప్రభు యొద్దకు వెళుచూ ఉన్నాను. ఒకానొక దినాన నీవు కూడా ప్రభు యొద్దకు వచ్చేటప్పుడు ఒక చిన్న ఆశ నా హృదయంలో, ఒక చిన్న ప్రేరణ, నువ్వు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తావు అని ఆ యవనస్తుని అడిగాడండి. అప్పుడు ఆ యవనస్తుడు ఏం చెప్పాడో తెలుసా? ఆ దైవజనుని చూచి, అయ్యగారు, ప్రభు నాకు అప్పగించినటువంటి సమయాన్ని ముగించుకొని ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు విరిగి నలిగిన మనస్సును తీసుకొని వస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విరిగి నలిగిన మనస్సును తీసుకొని వస్తాను అని ఎప్పుడైతే ఆ యవనస్తుడు ఆ మాట అన్నాడో, దైవజనుని యొక్క కళ్ళలో నుండి కన్నీరు. ఈ యవనస్తుని హృదయంలో ఇంత భారమా? విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆసన్నునిగా దిగి వచ్చి ఆ మనస్సును దృష్టి పెడతాడని యవనస్తుడు గ్రహించి, నేను విరిగి నలిగిన మనస్సును తీసుకొని వస్తాను అని చెప్పగలిగినప్పుడు, నేను ఇంతకాలం ఆ రీతిగా జీవించానో లేదో అని దైవజనుని యొక్క అంతరంగంలోనే ఒక ఆలోచన. చూడండి, పరిసయ్యుడు ఒక ప్రార్థన, సుంకరి ఒక ప్రార్థన. పరిసయ్యుడు ఇతరులతో తనను తాను పోల్చుకుంటూ, నేను ఆ వ్యక్తిలాగా లేని, ఈ వ్యక్తిలాగా లేను కదా, ఆ వ్యక్తిలాగా బ్రతకటం లేదు కదా అన్నట్లుగా ఇతరులను పోల్చుకొని దేవుని పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి అలా కాదు. తనను తాను వ్యక్తిగతంగా దేవుని చేతికి అప్పగించుకొని తను దేవుని సన్నిధిలో ఏమై ఉన్నాడో, ఏ రీతిగా బ్రతుకుతున్నాడో, ఏమి విడిచిపెట్టాలో దాని నిమిత్తమై ప్రార్థనాపూర్వకముగా ఒప్పుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. అతనిని నీతిమంతునిగా ఎంచాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఒప్పుకొని మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా దృష్టి పెడతాడండి. ఇదే ప్రార్థన క్రొత్త నిబంధన పుస్తకంలో కూడా ఓ వ్యక్తి నోటి వెంట ఈ పదాన్ని మనం వినగలుగుతాం. రాత్రంతా ప్రయాసపడతా ఉన్నాడు, రాత్రంతా కష్టపడతా ఉన్నాడు, ఒక్క చేపను కూడా చూడలేనటువంటి పరిస్థితి. తెల్లవారుతుంది, ఇంటికి వెళ్ళాలి, కుటుంబానికి ఏ సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి. అట్లాంటి సందర్భంలో ఆ యొక్క నావ యొద్దకు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి, ఈ నావలోనికి నేను ఎక్కమంటావా అన్నప్పుడు, తను సంతోషముగా అంగీకరించినప్పుడు
యేసయ్య పేతురుతో ఒక మాట అంటాడు, నీ దోణెను కొంచెం లోతునకు నడిపించి నీవు వల వెయ్యి. రాత్రంతా ప్రయాస